రూ. 2 కిలో బియ్యం అని మనకి తెలుసు. కానీ అదే రేట్‌కి పెట్రోల్ వస్తుందంటే నమ్ముతారా? అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లిబియా. ఇక్కడ వాటర్ కన్నా పెట్రోల్ తక్కువ రేట్‌కి దొరికిద్ది. ఎంతో తెలుసా? రూ. 2.32. యెస్, ఇది కరెక్ట్. 1959లో ఆయిల్ డిస్కవరీ అయినప్పటి నుండే లిబియాలో సబ్సిడీ అనేది ఉండేది. కానీ మరీ ఇంతలా కాదు. 1969లో గడాఫీ రూల్‌లోకి వచ్చాక ఈ సబ్సిడీ కాస్త ప్రభుత్వం ఇంకా జనాల మధ్య ఒక అనఫిషియల్ ఒప్పందంగా మారింది. ఒకవేళ ఈ సబ్సిడీని మారుద్దామని చూస్తే జనాల్లో అపోజిషన్ వస్తుందని ఇప్పటికీ గవర్నమెంట్స్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అంతా బాగుంది, కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇంత నిల్వలు ఉన్నప్పటికీ రా పెట్రోల్ని రిఫైన్ చేసే సామర్థ్యం లిబియాకి లేదు. సో రిఫైన్డ్ పెట్రోల్ని వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకొని మరీ సబ్సిడీ రేట్లో ఇస్తున్నారు. దానివల్ల గవర్నమెంట్ పైన ఎక్కువ భారం పడుతుంది. ఈ సబ్సిడీ కారణంగా ఇల్లీగల్గా ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడం, ఉన్న బంక్స్లో పెట్రోల్ కొరత ఉండడం అనేది ఇక్కడ చాలా కామన్. సేమ్ వెనిన్జులాలో కూడా ఇంతే. బట్ అక్కడ నిల్వలు లిబియా కన్నా 6 రెట్లు ఎక్కువ.